సంతోషంగా ఉందా? 5 లక్షలు మళ్ళీ మీరు ఇందిరా మిల్లు సార్ 5 లక్షలు ఇస్తున్నారు బీదవాళ్ళు. సంతోషంగా ఉంది కదా? రేషన్ కార్డు వచ్చిందే? ఉంది సార్. సన్న బియ్యం తింటున్నారా ఇప్పుడు? ఓకే ఓకే. అంతకుముందు మనవాళ్ళది మనవరాళ్ళది అది ఇవ్వర్లే సార్. బిడ్డగా ఒకటే చేసి ఇద్దరు కొడుకులు తొందర గృహప్రవేశం ఎప్పుడు చేస్తాం? సరేనా? జై మేఘనా. జై మేఘనా. ఇల్లు లేకుండానా నీకు? గుడిసే ఉండేనా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? కిరాయికుంటువే? ఓకే. ఈ ఊళ్ళో ఎప్పటి నుంచి ఉన్నావు? మళ్ళీ పెళ్ళి అయినప్పటి నుంచి వేరే పార్టీలు వచ్చినాయి. ఇల్లు ఇవ్వలేదా? ఇదే ఇల్లు సార్. ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షలు ఇల్లు ఇచ్చిన సంతోషంగా ఉందా? తీసుకోకపోతే పడతాయి. విధంగా 4 లక్షలు కూడా తొందర పడతాయి. గృహప్రవేశం ఎప్పుడు చేస్తావు? 2 నెలలు 3 నెలలు పడతా? పిలుస్తావా? బట్టలు తీసుకొని వస్తారు. ఏం పెడతావు ఆ రోజు? ఊర్లకి ఏం చెప్తావు? ఊర్లకి ఏం చెప్తావు? కాంగ్రెస్ పార్టీ ఊర్లకి ఏం చెప్తావు? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది. బాగుంది కదా? సన్న బియ్యం కూడా వస్తున్నాయి కదా, తింటున్నాం కదా. అంతకుముందు దొడ్డు బియ్యం అమ్ముతుంటున్నాం. 5 లక్షలు ఫ్రీగానే ఇస్తాము ఇందిరమ్మ రాజ్యంలో. ఇంటికి కట్టుకున్నా ఇంకొక 1 లక్ష 2 లక్షలు వేసుకుంటే అయిపోతుంది. తొందరగా కంప్లీట్ చేయి. మళ్ళీ గృహప్రవేశానికి వస్తాం. బట్టలు తీసుకొని వస్తాం. కట్టుకోవచ్చు.